ఈ వీడియోలో ఎండాకాలంలో సగ్గుబియ్యం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. దీంతో కలిపి ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. సగ్గుబియ్యం చాలామంది కిచడీ చేసుకుంటారు, ఇంకా పాయసం చేసుకుంటారు. అలా కాకుండా ఈరోజు వీడియోలో మనం చాలా డిఫరెంట్గా ఒంట్లో వేడిని తగ్గించే విధంగా తయారు చేసుకుందాం. ముందుగా 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోండి. 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. దానిలో 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకొని ఒక ఏదైనా బౌల్ కానీ లేదంటే ఇలాంటి స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ పెట్టుకొని దానిపైన ఏదైనా ఒక ప్లేటు పట్టే విధంగా చూసుకొని పెట్టుకోండి. దానిలో నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం వేసుకోండి. ఇంక నీళ్ళు ఏమి వేసుకోని అవసరం లేదు, ఆల్రెడీ మనం వేసుకున్న నీళ్ళే సరిపోతాయి. ఇంకా నీళ్ళు మాత్రం యాడ్ చేయకండి. ఇప్పుడు మొత్తం ప్లేట్ అంతా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. కింద ఆవిరితోనే మనకి ఉడికిపోతాయి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించండి. 2 స్పూన్ల వరకు సబ్జా గింజలు తీసుకోండి. దీంట్లో నీళ్లు వేసుకొని ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం ఉండదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇది ఉడికింది, ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా, త్వరగానే ఉడికిపోద్ది, ఎక్కువసేపు మాత్రం అస్సలు పట్టదు. ఇంకా నీళ్లు వేస్తూ అవసరమే పడదు మనకి. అడుగు భాగాన్ని మనం నీళ్లు వేసాం కాబట్టి అదే ఉడికిపోద్ది. చూడండి ఉడికిపోయింది కదా. ఇప్పుడు పక్కకు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్ అంతా కూడా అడుగు భాగం వరకు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో మనం స్ట్రైనర్లో వడకట్టేసుకోవాలి. అందుకే మనం ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, కొంచెమే వేసుకోండి. ఇక్కడ మనం ఓన్లీ సగ్గుబియ్యం వరకే తీసుకుంటున్నాము, అడుగునున్న నీళ్లు తీసుకోవట్లేదు. మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్నట్లయితే దానిలో ఉన్న బలమంతా పోద్ది. అడుగున మనకి నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు కావాలంటే ఎవరైనా మోషన్స్ అయిన వాళ్ళైనా తాగేవచ్చు, లేదంటే ఎవరు తాగినా పర్వాలేదు, చలవ చేస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో కావాలనుకుంటే నూనె అయినా తీసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత ఒక గుప్పెడంతా పల్లీలు తీసుకోండి. ఈ పల్లీల ప్లేస్లో కావాలనుకుంటే జీడిపప్పు అయినా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. పల్లీలంతా కూడా వేయించేసుకోండి. బాగా వేగే వరకు వేయించుకోవాలి. కొంచెం క్రిస్పీగా అవ్వాలి, లేదంటే మనకి తినేటప్పుడు నోటికి పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి. ఇవి బాగా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. తర్వాత కరివేపాకును కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని మొత్తం అన్నింటినీ కూడా బాగా వేయించేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు మనకి బాగా వేగిపోవాలి, అప్పుడే మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి, అలానే కారం కూడా అనిపించదు మనకి. తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. దీన్ని కూడా 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఇది వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసుకోవాలి. ఇలా కిస్మిస్ వేయడం వల్ల మధ్య మధ్యలో స్వీట్గా తగులుతూ ఉంటుంది. ఇలా స్వీట్గా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి మనకి కిస్మిస్ అంతా కూడా ఇలాగా పొంగిపోవాలి. ఇలా పొంగిన తర్వాత దీనిలో చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేదు అనుకున్నారనుకోండి, 2 ఎండుమిరపకాయలు మిక్సీ చేసి వేసుకోండి, లేదంటే మిరియాల పొడి అయినా 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు పెరుగు తీసుకోండి. సుమారుగా ఒక 1/2 లీటర్ ఉండేలాగా తీసుకోండి. ఇక్కడ నేను గడ్డ పెరుగు తీసుకున్నాను. గడ్డ పెరుగు తీసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. పులిసింది కాకుండా అప్పటికప్పుడు తోడు పెట్టింది వేసుకోండి, అప్పుడే మనకి రుచి చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా బీట్ చేసేసుకోండి, ఎక్కడ గడ్డలు లేకుండా చూడండి. గడ్డలు లేకుండా చూసిన తర్వాత మనం వడకెట్టించుకున్న సగ్గుబియ్యం వేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇక్కడ మనం సగ్గుబియ్యం వాటర్ ఏమీ అయిన అవసరం లేదు, ఓన్లీ సగ్గుబియ్యం వరకే వేసుకోవాలి. చూడండి కలుపుతుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. చూడడానికి కూడా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు దీనిలో నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు వేసేసుకోండి. సబ్జా గింజలు 5 నిమిషాల్లోనే మనకి నానిపోతాయి, ఎక్కువసేపు మాత్రం అస్సలు పట్టదు. వీటిని కూడా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న పల్లీలని కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదు, కొంచెమే వేసుకోండి. మరీ ఎక్కువైనా కూడా మనకి పలచగా అయిపోద్ది. నీళ్ళు వేసుకున్న తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఎండాకాలంలో సద్దన్నం చేస్తూ ఉంటారు, సగ్గుబియ్యంతో ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా. తర్వాత దానిమ్మ గింజలు వేసేసుకోండి.
అమ్మవారికి ప్రసాదంగా చేయాలన్నా చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నీరసం రాకుండా ఇలాగా సగ్గుబియ్యంతో చేసుకొని తినండి. రైస్ తిన్నోళ్ళ కోసం ఇది చాలా అంటే చాలా చాలా హెల్తీగా ఉండే మంచి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వారంలో ఒకసారైనా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, హెల్తీగా ఉంటారు. సగ్గుబియ్యం ఒంట్లో వేడిని తగ్గించడమే కాకుండా మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. నచ్చితే టేస్ట్ చూసారంటే వేరే లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్కి ఇచ్చా.